ఒక్కసారిగా మనం కోయిటికి ఇంట్లో పని గాని బయట పని గాని వచ్చినామంటే ఫిక్స్ అయిపోవాలి మన మైండ్ లో. ఏ పనైనా సరే మనం చెయ్యాలా, ఏదైనా సరే మనం రిస్క్ తీసుకోవాలా, నేర్చుకోవాలా అని. ఇప్పుడు నేను ఫస్ట్ కోటింగ్లోకి వచ్చిన వాళ్ళు బండ్లు కడగమన్నారు, దివాణి క్లీన్ చేయమన్నారు, పార్క్ క్లీన్ చేయమన్నారు. నేను చేయను అంటే ఇంక అదే లాస్ట్. అన్ని చేసినాం, దివాణి క్లీన్ చేసినాం, బండ్లు క్లీన్ చేసినాం, ముసలి గోల, పిల్ల నా కుర్తులు గోల, ఎన్ని పడినాం. డెలివరీకి వచ్చిన బయట పనికి మామూలుగా ఇంట్లో వదిలేసి, ఇంకా బయట పని కూడా నాకు చిన్న చిన్న ఆటలు ఎత్తుతా, కొన్ని ఏరియాలకి పోతా అంటే కుదరదు. ఎక్కడికైనా సరే వెళ్ళిపోవాలా, ఎంత పెద్ద ఆటైనా సరే వెళ్ళిపోవాలా. మా కంపెనీలో ఇప్పటికి ఉన్నారు వాళ్ళు తోటి డ్రైవర్లు. కొంతమంది ఇలాంటి పెద్ద పెద్ద ఆటలు గాని కమర్షియల్ ఏరియాలో గాని పోరు, భయపడతారు. మేము పోము, రిస్క్, ట్రాఫిక్ ఉంటది, అది ఉంటది, ఇది ఉంటదని. మనం ఎన్ని మనమంతా ఏడన్నా పోదా. నేను మనకు పెద్దగా చదువు రాదు, పెద్దగా అరబీ కూడా ఫ్లూయెంట్ గా మాట్లాడలేము. అయినా కూడా సరే ఇన్షాల్లా అల్లాదే వల్ల ఎక్కడికన్నా వెళ్ళిపోతా. ఇలాంటి పెద్ద పెద్ద ఆటలన్నీ అందుకే మా వాళ్ళు నాకు ఇచ్చేది. మనోళ్ళు ఏందరా అంటే చిన్న చిన్న ఆటలు 10 ఎత్తుతారు, కానీ పెద్ద ఆటలు 2 ఎత్తాలంటే భయపడతారు. ఈ 2 ఆటలే మేలు, ఎందుకంటే ఎక్కువ టైం లాగేస్తుంది, నిదానంగా పోయి నిదానంగా రావచ్చు. ఆ 10 ఆటలు తీసుకుని ఆ రిస్క్ ఎన్ని తలకాయ నొప్పి. కానీ వీళ్ళకి తెలీదు. ఎనీహౌ కోవట్లకి కొత్తగా వచ్చే వాళ్ళు ఎవరన్నా ఉంటే ఒక్కసారి మైండ్ లో బలంగా ఫిక్స్ అయిపోండి. నేను ఇంకా ఇండియాకి వెళ్ళేలా ఉంటే సక్సెస్ అయ్యే వెళ్ళాలా అని మైండ్ లో ఫిక్స్ అయ్యి రండి. మీకు ఆ మైండ్ సెట్ కూడా అలాగే ఉంటది. సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకు వచ్చిన ఆర్డర్ చాలా పెద్ద ఆర్డర్. ఇది చాలా జాగ్రత్తగా తీసుకెళ్ళాలి. ఈ ఆర్డర్ తీసుకెళ్లడంలో ఒక టాస్క్ అయితే ఉంది. ముందు మీకే చెప్తా, వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా ఏ ఆర్డర్ వచ్చినా మన అమరేష్ భయ్య అయితే మనకు చాలా బాగా సహాయం చేస్తాడు. ఇప్పుడు అమరేష్ భయ్య ఆ బాక్స్ లో పెట్టే పూలు వచ్చి ప్లాస్టిక్ తో నిండిపోయింది. ఆ ప్లాస్టిక్ బాక్స్ లో అంతా మట్టేసి మన వాళ్ళు భారీగా అయితే పూలు డెకరేషన్ చేసినారు. ఇక మా అమరేష్ భయ్య అయితే దాన్ని జాగ్రత్తగా అయితే ఆ బాక్స్ లో పెడుతున్నాడు. ఇంకా నెక్స్ట్ ఆర్డర్ ఇదే అన్నమాట, చెక్కతో. ఈ ఆర్డర్ పెట్టేటప్పుడు నేను కూడా హెల్ప్ చేయడం వల్ల వీడియో తీయలేకపోయినా. ఇంకా మా అమరేష్ భయ్య చెప్తున్నాడు, మేము డెలివరీ చేస్తాం, చూడండి అని 3 సార్లు చెప్తున్నాడు. కానీ ఈసారి కంపెనీ వాళ్ళు అమరేష్ భయ్య అయితే పంపించలేదు, మన బెంగాలీ మామని పంపించారు. ఇంకా మన బెంగాలీ మామ తీసుకొచ్చి మన బండ్లో అయితే వేస్తున్నాడు. ఇవి బండ్లు ఇలానే పెడితే అవి మనం పోవడానికి బండి ఆపకి ఖచ్చితంగా పడిపోతుంది. ఇంకా మన అమరేష్ భయ్య డబుల్ టేప్ పంపిస్తా, 2 సెట్ చేయని చెప్పి ఇతనికి అప్పచెప్పి మన అమరేష్ భయ్య అయితే వెళ్ళిపోయాడు. ఇక ఆ 2 సామాన్లు అయితే మన బండ్లో మనం జాగ్రత్తగా పెట్టేశాము. కోవిడ్ లో ఏ డెలివరీ బాయ్ అయినా సరే ఏదైనా వస్తువు తీసుకున్నాడంటే దాని బాధ్యత డెలివరీ బాయ్ దే. దానికి ఏదన్నా చిన్న రిమార్క్ అయినా ప్రాబ్లం అయినా దానికి పూర్తి హక్కుదారుడు ఎవర్రా అంటే డెలివరీ బాయ్. అందుకని కోవిడ్ లో డెలివరీ పనిచేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా మేము ఈ ఆర్డర్లు తీసుకుని జాగ్రత్తగా డెలివరీ చేయండి. ఇది వచ్చి డబల్ టేప్ అన్నమాట. ఇది కానీ వేసినామంటే బాగా గట్టిగా ఉంటది, అసలు ఊడుది. ఇంకా మనమే ఇంకా బలవంతంగా లాగేటప్పుడు కూడా చాలా ఇదిగా అనిపిస్తుంది. ఓ అమ్మ అనవసరంగా వేసినవారు నాయన అని. కానీ ఏం చేస్తాము, ఇంకా మన కస్టమర్ కి జాగ్రత్తగా తీసుకెళ్ళాలి కదా. అది ఏదన్నా పడి ఏదన్నా అయినా కూడా చిన్న రిమార్క్, ఒక్క పువ్వు విరిగినా కూడా నాదే బాధ్యత, నేనే డబ్బు కట్టాలా. నాకు తెలిసి ఒక పువ్వు ఖరీదు 3 దినాలు 4 దినాలు ఉంటది. ఇదొక్కటి 4 దినాలు ఉంటది. ఒక రోజు నేను కస్టమర్ వాపస్ ఇచ్చేసింది అనమాట. అంటే ఎక్కువ సంథింగ్ నీళ్ళు ఎవరో పోయలేదు, అవి వాడిపి నేను వాపస్ ఇచ్చింది. ఒకటి తుంచినా, నేను ఊరికే తుంచి చూసిన ఏంది బా అని. అప్పుడు మా ఓడు ఇక్కడ పనిచేసే ఓడు అరిచినాడు, తుంచగా కదా ఇది పోయింది కాబట్టి ఓకే, లేకపోతే నువ్వే డబ్బు కట్టాలా. అది ఎంత అనుకుంటున్నావు, ఒకటి 3.5-4 పడుతుంది, ఏం తమాజ్ చేస్తున్నావు అని అరిచినాడు. అప్పటి నాకు భయం, దురాస్వామి అని. ఇక నేను మా బెంగాలీ మామ అయితే 2 పూల సెట్లకి డబల్ టైప్ అయితే వేసేసాము, చాలా స్ట్రాంగ్ గా. ఇంకా అసలు ఇవి కదలవు. ఇక మనము బయలుదేరామన్నమాట ఆర్డర్ ఇవ్వడానికి. ఈ ఆర్డర్ ఎక్కడికో కాదు, సుర్రా అనే మంతకాలో. అక్కడ మన 3 తెలుగు డ్రైవర్లు ఉన్నారు. వాళ్ళకి ఫలానా మేడం ఆర్డర్ పెట్టిందనగానే వాళ్ళు వచ్చి తీసుకెళ్లిపోయినారు. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అలాగే మరికొన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. అల్లం అసలు హబీబీ అతికలాఫీ.